హాయ్ అండి. ఈరోజు లాంగ్ ఫ్రాక్ యాంకిల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ వీడియో కటింగ్ చూపిస్తాను. బాడీ పార్ట్ వరకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, మనం లాంగ్ ఫ్రాక్కి 4 మీటర్స్ క్లాత్ తీసుకుంటాం. ఎప్పుడైనా సరే 4 మీటర్స్ అయితే సరిపోతుంది పెద్దవాళ్ళకి. ఇక్కడ 4 మీటర్స్ క్లాత్లో ఒక చివరన ఇలాగా 4 హోల్డింగ్స్లో క్లాత్ తీసుకుంటున్నాను. హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. ఇలా 4 హోల్డింగ్స్లో 16 ఇంచెస్కి అంటే 15 ఇంచెస్ అసలు పెడుతున్నాను. 1 ఇంచ్ ఖర్చుతో 16 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఖర్చులతో సహా 16 ఇంచెస్కి ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుందాం. అంతేకాక ఇటు సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కట్ చేయకపోతే ఇది పాలిస్టర్ క్లాత్ కదా, కొంచెం పైకి లేచినట్టు కనపడుతుంది మనకి. మార్కింగ్ చేసేటప్పుడు ముడతలు వస్తూ ఉంటాయి, అందుకని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూశాను, 16 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పైన మార్క్ చేసుకుందాం. పైన ఖర్చులకి కింద ఖర్చులకి 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకున్నాక టేప్ పెట్టి చూస్తే 15 ఇంచెస్ అసలు వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నడుం లూజ్ ఎంత ఉందో ఆది డ్రెస్ నుంచి కొలుచుకోవాలి. ఈ చివరి కుట్టు నుంచి ఆ చివరి కుట్టుకి ఎంత ఉందో చూసుకోండి. మొత్తం ఖర్చులతో సహా చూడొద్దు. ఈ చివరి కుట్టు నుంచి ఆ చివరి కుట్టు వరకు ఎంత ఉందో చూడండి. నాకు 20 వచ్చింది. 20లో సగం 10 తీసేసుకొని 1 ఇంచ్కు డాట్స్ కోసం, 2 ఇంచెస్ ఖర్చుల కోసం మొత్తం 3 పాయింట్స్ అనేది తీసుకున్నాము. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5, 3 ఇంచెస్ షోల్డర్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ పెట్టాను. 6.5 మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ రావాలి, అందుకని మళ్ళీ పెడుతున్నాను చూడండి. ఖర్చులతో కలిపి 7 ఇంచెస్, ఖర్చులు లేకుండా 6.5 పెడుతున్నాను. అదే 6.5, 5.5 ఫుల్ షోల్డర్ కదా, అది కూడా మార్క్ చేసుకొని పాయింట్స్ కలిసేలాగా లైన్ గీసుకుంటున్నాను. చంక డౌన్ పెద్ద సైజు వారికి 7 ఇంచెస్ తీసుకోవాలి. చిన్న సైజు వాళ్ళకైతే 6 ఇంచెస్ సరిపోతుంది. ఇంకా చిన్నదైతే 5 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. ఇటు బ్రాడ్ వచ్చేసి 3 ఇంచెస్, హైట్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. పైన 2.5 తీసుకున్నాను. నెక్ కింద 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు డాట్స్తో కలిపి సెరసగం చేస్తే డాట్స్ ఇక్కడ చూడండి, డాట్స్తో కలిపి లైన్ అంటే మార్కింగ్ పాయింట్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. నడుం లూజ్ కన్నా 1 ఇంచ్ కలిపిన చెస్ట్ లూజ్ అంటారు. అలా 1 ఇంచ్ కలిపేసి చెస్ట్ లూజ్ తీసుకున్నాను. 1.5 ఇక్కడ ఆమ్ రౌండ్కి 1.5, అటు చంక డౌన్కి వెళ్ళి 1.5 అట్లా పాయింట్స్ చేసుకొని ఆ పాయింట్స్ మొత్తం కలుపుతూ ఆమ్ రౌండ్ స్కేల్తో చంక డౌన్ గీసేసుకోండి. ఇక స్టార్ నెక్ అడిగారు, 2 ఇంచెస్ పైకి పెట్టేసేసి ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా గీసేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. 2 ఇంచెస్ పైకి పాయింట్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా కరుస్ తీసుకుంటే స్టార్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే నడుం దగ్గర అనేది యూ షేప్ వస్తుంది, ప్లస్ ఫ్రాక్ అంతా గుంజినట్టు అవుతుంది. అందుకనే ఇలా యూ షేప్ తీసుకుంటే ఇదొక చిన్న టిప్ అన్నమాట, మనకి ఫ్రాక్ లుక్ బాగుంటుంది. నెక్స్ట్ చంక డౌన్ కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ అయితే కట్ చేయొద్దండి, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 పీసులు ఉన్నాయి కదా, అందుకని చుట్టూ కట్ చేసేసుకొని కాట్లు పెట్టేసుకోండి. కాట్లు 4 పీసులకి కాట్లు పడ్డాయో లేవో చూసుకోండి. కాట్లు అనేవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కాట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ మన దగ్గర ఉంది, బ్యాక్ పార్ట్ సపరేట్ చేశాను. ఇప్పుడు చంక లోతు తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ కిందికి చంక లోతు కట్ చేసేసుకొని నెక్ కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో ఈజీగా అర్థమైపోతుంది. లాంగ్ ఫ్రాక్స్ అనేవి చాలా ఈజీ అన్నమాట.
కటింగ్ ఈజీగానే ఉంటుంది, అర్థం చేసుకుంటే స్టిచ్చింగ్ ఈజీగానే ఉంటుంది. కానీ కొంచెం టెక్నిక్స్ అనేవి మనకు తెలియాలి. అవి తెలుసుకోవడం కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఇందాక 2.5 ఇంచెస్ నెక్ తీసుకున్నాను కదా, అదే బ్రాడ్ పెట్టేసేసి ఇక్కడ 8 ఇంచెస్ బ్యాక్ నెక్ డీప్ తీసుకున్నాను. మళ్ళీ 3 ఇంచెస్ బ్రాడ్ తీసుకున్నాను. లైట్ కర్వ్ రౌండ్ ఇస్తే డీప్ నెక్ మస్తు వస్తుంది, సూపర్ ఉంటుంది అనమాట. లైట్ కర్వ్ ఇచ్చేయండి. రౌండ్ నెక్స్కి లైట్ కర్వ్ ఇస్తే యూ షేప్లో సూపర్ లుక్ వస్తుంది అనమాట. అందుకని యూ షేప్లో ఇలా కట్ చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ అనేవి తర్వాత బ్రాడర్గా కట్ చేయడానికి పనికొస్తాయి. నెక్స్ అనేది మీరు పక్కకు పెట్టేయద్దు, తర్వాత చూపిస్తాను నెక్ కటింగ్ కూడా. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ కోసం ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. ఇలా చూడండి, 10 + 2 12 ఇంచెస్ వచ్చింది. అదే 12 ఇంచెస్ సరిపోను క్లాత్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి లైనింగ్లో నుంచి హ్యాండ్ కటింగ్కి క్లాత్ తీసుకుంటున్నాను. ఇది కూడా 4 హోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇలా చిన్న సైజు వాళ్ళైతే ఇలా 4 హోల్డింగ్స్ తీసుకోవచ్చు. ఇది చూడండి, నాకు 8 ఇంచెసే వచ్చింది, మనకి 12 ఇంచెస్ కావాలి. అందుకనేసి నేను ఇట్లా 4 హోల్డింగ్స్లో తీసుకుంటున్నాను. చిన్న సైజు అయితే నిలువుగా 4 హోల్డింగ్స్లో సరిపోతుంది. పెద్ద సైజు వారికి అయితే అడ్డంగా 4 హోల్డింగ్స్ తీసుకోండి. ఇలా చూడండి, ఇప్పుడు మనకి సరిపోండు హైట్ కావాలి. ఎంత హైట్ వచ్చిందో చూసుకోండి. హైట్ చూసేసుకొని ఎంత హైట్ ఉందో అంత అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని అంతే తీసుకోవాలి. ఇప్పుడైతే హైట్ మనకి 16 ఇంచెస్ వచ్చింది. అదే హైట్ 16 ఇంచెస్ కరెక్ట్గా ఖర్చులతో కలిపి 16 ఇంచెస్ వచ్చింది పెట్టుకున్నాను. ఇక్కడ 12 ఇంచెస్ కూడా సరిపోయింది. ఇప్పుడు మనకి హైట్ విడ్త్ సరిపోయింది. 3.5 అనేది ఆర్మ్ రౌండ్ అంటే చంక డౌన్ తీస్తున్నాను అనమాట. 3.5 ఇంచెస్ చంక డౌన్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ కొలుస్తున్నాను. లాస్ట్ కుట్టు ఎక్కడికుందో సేమ్ అక్కడికే కొలవండి ఎప్పుడైనా సరే. ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు వస్తూ ఉంటుంది, కట్ చేసి పెడుతున్నాను అందుకని. ఎందుకంటే పాలిస్టర్ క్లాత్ ముడత వస్తుంది. 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేశాను, హ్యాండ్ లూజ్ పెట్టేసేసి. ఇక్కడ కూడా ఖర్చులకి 1/2 ఇంచు మార్క్ చేస్తున్నాను. పైన కింద 1/2 ఇంచు ఖర్చులకి లైన్ గీస్తున్నాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఆది డ్రెస్ నుంచి చూద్దాం. ఆర్మ్ రౌండ్ ఇలా కొలుచుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకుంటే 10 ఇంచెస్ వచ్చింది నాకు. అదే 10 ఇంచెస్ ఇట్లా ఇప్పుడు చూడండి, నేను ఎంత క్రాస్గా పెట్టానో ఖర్చులతో కలిపి పెట్టాను 10 ఇంచెస్. అలా ఆర్మ్ రౌండ్ 10 ఇంచెస్కి కొలుచుకొని ఇప్పుడు చూడండి దాన్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేసి మళ్ళీ ఆఫ్లో నుంచి ఆఫ్ చేయాలన్నమాట. అలా ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి కింద లైన్ నుంచి ఆ పాయింటింగ్కి 1/2 ఇంచు వచ్చేలాగా పెట్టుకోండి మార్కింగ్. ఇప్పుడు ఆ పాయింటింగ్ కలిసేటట్టు 1 ఇంచ్ వదిలేసేసి ఇప్పుడు చూడండి నేను మార్క్ చేసింది 1 ఇంచ్, అది అక్కడ 1 ఇంచ్ వదిలేసేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఇలా ఆర్మ్ డౌన్ తీసుకోండి. మీకు ఆర్మ్ డౌన్ తీసుకోవడం కష్టంగా ఉంటే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఆర్మ్ డౌన్ ఇలా తీసేసుకుంటే మనకి ఆర్మ్ కర్వ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఆఫ్ ఉంది కదా, ఆఫ్ని ఇలా కరువు స్కేల్ ఇటు టర్న్ చేసేసి కలిపేయాలి. ఇప్పుడు చంక లోతు తీయడానికి 1/2 ఇంచు సెరసగం చేసి పాయింట్ చేసాం కదా మిడిల్ పాయింట్, ఆ మిడిల్ పాయింట్కి 1/2 డౌన్ చేయాలన్నమాట. 1/2 ఇంచు డౌన్ చేసేసి ఇప్పుడు నేను కరువు స్కేల్ ఇందాక ఎలా ప్లేస్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేసేసి గీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఖర్చులకి లైన్లు గీస్తున్నాను నేను. ఇంతేనండి, హ్యాండ్లు కరువు తీయడం చాలా ఈజీ అన్నమాట. మనకి అర్థమవుతే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక వీడియోని అర్థమయ్యేలాగా 1కి 2 సార్లు చూసుకోండి, అప్పుడు మీకు హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎన్ని వీడియోలు చూసినా అర్థం కావట్లేదు అంటే మీకు అందులో టెక్నిక్ తెలియట్లేదు అని అర్థం. అందుకని ఒక్క వీడియో చూసినా కానీ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి.
చూసారు కదా. ఇప్పుడైతే మనం బ్యాక్ ఆమ్ రౌండ్ కట్ చేసాము, ఇంకా ఫ్రంట్ ఆమ్ రౌండ్ కట్ చేయలేదు, అంటే ఫ్రంట్ లోతు తీయాలి. ఫస్ట్ అయితే ఖర్చులకి కాట్లు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే కాట్లు అనేవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. కాట్లు పెట్టేసేసుకొని ఓపెన్ చేసేసి ఫ్రంట్ లోతు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 2 పీసెస్గా తీసుకున్నాను కదా. ఇగో కలిపేసేసి స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోండి. హ్యాండ్ లోత్ అనేది చాలా షార్ప్గా వస్తే నీట్గా వస్తుంది. చూసారు కదా, రివర్సెస్ లాగా చాలా షార్ప్గా రావాలి. అలా చాలా షార్ప్గా వస్తే మనకి ఎక్కడ ముడతలు లేకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు మిగిలిన ప్లీస్లో నేను ఇది గేరా కట్ చేస్తాను. గేరా కటింగ్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అందులో చూపిస్తాను. ఇక్కడ నాకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి గేరా కటింగ్ అనేది చూపించట్లేదు. ఇప్పుడైతే బాడీ పార్ట్ మెయిన్ పార్ట్ కట్ చేసేది చూపిస్తాను చూడండి. బాడీ పార్ట్ మెయిన్ పార్ట్ కట్ చేయడం చాలా ఈజీ అండి. అది కూడా పెద్ద బిగినర్స్కి పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది, ఎటు నుంచి కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి అనేది. అందుకనే చూపిస్తున్నాను. ఇది చూడండి, శారీకి ఒక చివరన తీసుకొని 4 హోల్డింగ్స్ చేసుకోండి. మీకు కాస్త చిన్న సైజ్ అయితే నిలువుగా 4 హోల్డింగ్స్ తీసుకోండి. కొంచెం పెద్ద సైజ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్ 4 హోల్డింగ్స్. మనం లైనింగ్ ఎలా తీసుకున్నామో అలానే సేమ్ మ్యాక్సిమం శారీ నిలువుగా 4 హోల్డింగ్స్కి వచ్చేస్తుంది చిన్న సైజు వాళ్ళకి. అలా అయితే మనకి క్లాత్ సేవింగ్ అవుతుంది. మనం ఎంత క్లాత్ సేవింగ్ చేసుకుంటూ డ్రెస్ అనేది కుడితే అంత గేరా వస్తుంది, లుక్ బాగుంటుంది అన్నమాట డ్రెస్. ఇప్పుడైతే చూడండి 4 హోల్డింగ్స్లో ఇలా తీసుకున్నాను. సేమ్ ప్లేస్ చేసుకోవాలి మెయిన్ పార్ట్ని. అలా మెయిన్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చాలా ఎక్కువ తక్కువ కట్ చేస్తానండి నేను, ఎందుకంటే సిల్క్ క్లాత్ కదా, మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ కట్ చేయొద్దు. లైనింగ్ లాగానే లైనింగ్ దగ్గరలో కట్ చేయొద్దు. సిల్క్ క్లాత్ కొంచెం ఎగుడు దిగుడుగా ఇట్లా ఎక్కువ తక్కువనే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే గమ్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈరోజుటి మన వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది ఫుల్ గేరా వీడియో అనేది నేను పైన ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేయట్లేదు, గేరా కట్ చేసేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో హాయ్ అండి, ఇక్కడ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నెక్స్ తయారు చేసుకోవాలి. మనం నెక్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో 1 ఇంచ్ మందంతో మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మన నెక్ కట్ చేసిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ కుట్టుకోవాలన్నమాట. మన కటింగ్ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్, నెక్ని ఎలా కట్ చేశాను అనేది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కటింగ్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ని ఇలా ఎడ్జెస్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. టర్నింగ్స్ దగ్గర చూసుకోండి. ఒకవేళ రౌండ్ కుట్టుకుంటే రౌండ్ కూడా కట్ చేసేసుకోవచ్చు, ఎడ్జెస్ ఏం కాదు ఎలా కట్ చేసుకున్నా. కానీ మనకి నెక్ దగ్గర జాయింటింగ్ దగ్గర మాత్రం మన నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను స్టార్ నెక్ తీసుకున్నాను. మెయిన్ పార్ట్, బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను చూడండి. ఇట్లా మనం ఖర్చులు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం కుట్టుకున్న ఖర్చులు అనేది పైకి పెట్టుకోవాలి. నేను స్టార్ నెక్ తీసుకున్నాను కదా, యాజ్ ఇట్ ఈస్గా స్టార్ నెక్ మనం కట్ చేసుకున్న విధంగా అక్కడ ప్లేస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ని సేఫ్ చేసుకోండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడా కదలకుండా, ఎక్కడ ఎగుడు దిగుడు రాదన్నమాట. మన నెక్ ఎలా తీసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే కుట్టుకోగలం. పిన్స్ ప్లేస్ చేసుకొని కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి, అసలు ఎక్కడ ఎగుడు దిగుడు అనేది రాదు. బిగినర్స్ అయితే ఖచ్చితంగా పిన్స్ మెయింటైన్ చేయండి. పిన్స్ మెయింటైన్ చేస్తేనే మనకి కరెక్ట్ నెక్స్ షేప్స్ అనేది వస్తాయి. షేప్ అవుట్ అవుతే మాత్రం డ్రెస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. అందుకనేసి షేప్ అవుట్ అవ్వకుండా చూడండి. ఇట్లా చూడండి, ఒక పాదం మందం ఖర్చుతో మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రండి. మనం ఎక్స్ట్రా పీస్ ఇప్పుడు పెట్టాను కదా పైన క్లాత్, ఆ క్లాత్ మీద పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ రండి.
ఇక్కడ పిన్స్ మనకేమన్నా అడ్డుగా ఉంటే కనుక తీసేసుకోండి, అప్పటికప్పుడు తీయండి, కానీ ముందుగా అయితే తీసేయద్దు, మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా తీయండి. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ తక్కువ క్లాత్ రావడం వల్ల కొంచెం హోల్డ్ చేశాను. అలా మీకు కొంచెం అడ్జస్టబుల్గా అవ్వలేకపోతే మాత్రం కొంచెం హోల్డ్ చేయండి, అంతేగాని షేప్ అవుట్ అవ్వడానికి మాత్రం అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు. చూసారు కదా మన డ్రెస్సెస్ అనేది నెక్స్ దగ్గర ఫినిషింగ్ దగ్గర ఫిట్టింగే మనకి మెయిన్ లుక్ అనమాట. నెక్ మాత్రం నెంబర్ 1గా రావాలండి. ఇలా చూడండి, ఇలా కాట్లు ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా కాట్లు ఇస్తేనే మనకి నెక్స్ అనేది రౌండ్గా కరెక్ట్గా తిరిగిద్ది. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కాట్లు ఇస్తేనే టర్న్ అవుతుంది, లేకపోతే టర్న్ అవ్వదండి. ఇలా చూడండి, ఇట్లా టాప్ స్టిచ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి టాప్ స్టిచ్ ఇచ్చుకుంటూ రావాలి. మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అదే క్లాత్ మీద పడాలి స్టిచ్చింగ్ అనేది, ఇటు సైడ్కి రావద్దు స్టిచ్చింగ్. కుట్టు మాత్రం మనం ఆల్రెడీ కుట్టిన కుట్టుకి ఇటు సైడ్కి అంటే మెయిన్ క్లాత్ మీద అస్సలు పడొద్దండి, లైనింగ్ మీద పడేటట్టే చూడండి. లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వచ్చేలాగా టాప్ స్టిచ్ ఇచ్చుకోండి. టాప్ స్టిచ్ ఇవ్వకపోయినా పర్లేదు, మడతెట్టి కుట్టేసినా సరిపోతుంది. ఇక్కడైతే నేను టాప్ స్టిచ్ ఇచ్చి చూపిస్తున్నాను మీకు. ఎలా కుట్టినా పర్లేదు, టాప్ స్టిచ్ ఇవ్వకపోయినా పర్లేదు. ఇప్పుడైతే ఇలా హోల్డ్ చేసేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లాగినట్టు చేసుకుంటూ కుట్టండి, ఎందుకంటే మెయిన్ క్లాత్ లోపలికి వెళ్ళొద్దు, లైనింగ్ క్లాత్ బయటికి రావద్దు, కరెక్ట్గా రావాలన్నమాట స్టిచ్. అందుకని కరెక్ట్గా హోల్డింగ్ చేసుకుంటూ వస్తే మనకి మెయిన్ క్లాత్ లోపలికి వెళ్ళదు, లైనింగ్ క్లాత్ బయటికి రాదు, కరెక్ట్గా షేప్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఎడ్జెస్లో చూడండి, కరెక్ట్గా పాయింట్ రావడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కాకపోతే కరెక్ట్గా కుట్టేసేసి కరెక్ట్గా పాయింటింగ్ దగ్గర నీడిల్ దించేసేసి పాదం లేపి తిప్పేసేసి మళ్ళీ కుట్టండి. టర్నింగ్స్ దగ్గర బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నీడిల్ కింది దించి పాదం పైకి లేపి అప్పుడు కుట్టండి. అలా కుడితేనే మీకు టర్నింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ పావు పాదం అంతే పెట్టాను, అంటే కరెక్ట్గా అడ్జస్ట్ మట్టుకే కుడుతున్నాను అనమాట. పాదం మందం కూడా అవసరం లేదు. కరెక్ట్గా చూడండి, స్టార్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, కర్వ్స్ అనమాట. అది స్టార్ నెక్ అనగానే షార్ప్ స్టార్ కూడా కాదు, కర్వ్స్ స్టార్ అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే డాట్స్ పెట్టుకుందాం మనం. ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే అయిపోయింది మనకి. ఒకేసారి డాట్స్ కూడా ఇచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టేస్తే ఫ్రంట్ పార్ట్ అయిపోయినట్టే. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి లోపల క్లాత్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా చూడండి. డాట్స్ 1/2 ఇంచ్ మందంతో 3 ఇంచెస్ పొడవుతో ఇలా కుట్టాలి. పొడవు ఎడ్జ్ దగ్గర సిల్క్ క్లాత్ కాబట్టి జారే అవకాశం ఉంటుంది. లోపల నుంచి ఒకసారి పట్టుకోండి, క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ మందంతో 3 ఇంచెస్ పొడవుతో కుట్టేసేయండి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇందాక చూపిస్తున్న విధంగానే బ్యాక్ పార్ట్ నెక్ కూడా రెడీ చేసుకుందాం. ఎడ్జెస్ అయితే ఒకసారి కుట్టేద్దాము. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టైలరింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో మొత్తం చూసి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు నేను రిప్లై ఇస్తాను. ప్లస్ ఎక్కడైనా వీడియో అర్థం కాలేదక్క, లేకపోతే అక్క కొంచెం సింపుల్ వేలో ఇంకా ఏదన్నా సింపుల్ వేలో చెప్పక్క అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. నాకంటూ రిప్లై ఇచ్చేవాళ్ళు కూడా లేకుండే. కాకపోతే మాకు కొంచెం పాషా టైలర్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ ఫర్ పాషా టైలర్స్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బ్యాక్ నెక్ రెడీ చేసేసాను నేను. ఇప్పుడైతే ఖర్చులు పైకి ఉండేలాగా చూసుకోవాలి. ఖర్చులు పైకి ఉండేలాగా చూసుకొని ఇలా పిన్స్ ప్లేస్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ ఎప్పుడైనా సరే పిన్స్ ప్లేస్ చేసుకుంటేనే మనకి నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే పైన లాస్ట్కి కుట్టడం అయిపోయాక కొంచెం ఎగుడు దిగుడు వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా పెట్టేసుకుంటే ఎగుడు దిగుడు రాదు. మిడ్ పాయింట్ చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి.
టర్నింగ్స్ దగ్గర కూడా పిన్స్ పెట్టుకోండి. రౌండే కదా అనేసి లైట్ తీసుకోవద్దు. ఇప్పుడు చూడండి, ఒక పాదం మందం ఖర్చుతో మళ్ళీ కుట్టేద్దాము. ఈ పాదం మందం ఖర్చు ఎందుకంటే ఘాట్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. టర్నింగ్ చేసుకున్నా కానీ మళ్ళీ క్లాత్ పెట్టకుండా ఉండడానికి పాదం మందం ఖర్చు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. లేకపోతే కొంచెం పాదం మందం కన్నా ఎక్కువ ఉన్నా ఏం లే కానీ తక్కువ ఉండొద్దు. తక్కువ ఉంటే కనుక క్లాత్ పిట్లిపోతుంది మీకు. తర్వాత నెక్ అనేది చినిగిపోవడానికి అవకాశం వస్తుందన్నమాట. చూసారు కదా, పాదం మందం ఖర్చుతో మొత్తం కుట్టేసాం కదా. ఇప్పుడు కాట్లు పెట్టేసేయండి. ఇలా కాట్లు పెట్టేసుకుంటే టర్నింగ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి, మంచిగా తిరిగిద్ది అనమాట క్లాత్. కాట్లు పెట్టకపోతే మాత్రం అసలు తిరగడానికి కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ప్లస్ వేసుకున్నాక కూడా మనకి పడుకోదన్నమాట క్లాత్. మెయిన్ క్లాత్ చాలా ఎక్స్ట్రాగా అనిపిస్తుంది, అందుకని కొంచెం కట్ చేశాను. ఎందుకంటే గమ్ చేసాం కదా, పర్ఫెక్ట్గా కట్ చేయలేదన్నమాట. ఇలా చూడండి, ఇప్పుడైతే నేను టాప్ స్టిచ్ ఇవ్వట్లేదు, సేమ్ యాస్టీస్గా దాన్ని ఇట్లా రఫ్ చేసుకుంటూ ఇలా చూడండి కరెక్ట్గా అడ్జస్ట్ కుట్టుకుంటూ వస్తున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ లాగినట్టు చేసుకుంటూ కుట్టండి, సమానంగా వచ్చేస్తుంది. మెయిన్ క్లాత్ లోపలికి వెళ్ళొద్దు, లైనింగ్ బయటికి రావద్దు. అలా లాగినట్టు చేసుకుంటూ సమానంగా ఇట్లా ఎడ్జెస్ కుట్టేసుకుంటూ రండి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది, మనకి రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ మనం ఇలా హోల్డ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా హోల్డ్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసిందే కాబట్టి స్టిచ్ మీద మార్కింగ్ అన్నట్టే అది, అందుకని ఆటోమేటిక్గా టర్న్ అయిపోతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, నెక్లు ఎంతో ఈజీగా కుట్టేయచ్చు అనమాట. అంటే ఇది పల్చడి క్లాత్ కాబట్టి తిప్పేసే పద్ధతి మనకి పనికిరాదు, ఎందుకంటే బయటికి కనిపిస్తుంది. అదే మందం క్లాత్ అయితే తిప్పేసే పద్ధతిలో కుట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చిందో మనకి. ఇప్పుడైతే డాట్స్ కుట్టేద్దాం. సేమ్ యాస్టీస్గా ఇందాక చెప్పినట్లనే పాదం మందం ఖర్చుతో డబల్ పాదం మందం ఖర్చు పెడితే 1/2 ఇంచ్ కిందకి వస్తుంది మనకి. ఇక్కడ నేను ఎల్లో కలర్ లైన్కి పాయింట్ చేసుకొని పట్టుకున్నా చూసారా. మిషన్ మీద నేను బండ గుర్తు పెట్టుకున్నాను అనమాట. మిషన్ మీద ఎల్లో కలర్ లైన్ ఉంది కదా, అది నాకు 3 ఇంచెస్ హైట్ అనమాట. బ్లౌజెస్కైనా దేనికైనా దాన్నే యూజ్ చేస్తాను. అక్కడ ఫింగర్ పెట్టేసాను చూసారా, ఆ హైట్ 3 ఇంచెస్ హైట్తో 1/2 ఇంచ్ మందంతో కుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి బాడీ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. షోల్డర్ జాయింటింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను. షోల్డర్ జాయింటింగ్ చేసేసి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కూడా మీరు ఎప్పుడైనా సరే నెక్ వైపు నుంచి జాయింట్ చేయండి. ఎప్పుడైనా సరే నెక్ వైపు నుంచి జాయిన్ చేస్తే మనకి షోల్డర్ పాయింట్ అంటే నెక్ దగ్గర ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది. ప్లస్ షోల్డర్ వైపు ఎగుడు దిగుడు వస్తే కనుక మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ వైపు ఎక్కువ తక్కువ వచ్చినా కట్ చేసుకోవచ్చు, కానీ నెక్ వైపు అనేది ఎగుడు దిగుడు అని రాకూడదు. అందుకనే షోల్డర్ జాయింటింగ్ ఎప్పుడైనా సరే నెక్ నుంచి స్టార్ట్ చేయండి. నెక్ దగ్గర రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నెక్ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడైతే మనకి 2 సైడ్స్ షోల్డర్ జాయింటింగ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ జాయింటింగ్ చేసేసాం కదా. బాడీ పార్ట్స్కి ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ జాయింట్ చేసేసాం. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేయాలి. హ్యాండ్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ లోత్ తీసుకున్నాం కదా, అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చిందా లేదా చూసుకొని ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అబ్జర్వ్ చేయండి. మనం కరెక్ట్గా పెడుతున్నామా లేదా, కరెక్ట్ హ్యాండే ఇస్తున్నామా లేదా దానికి అనేది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసేసి ఆ హ్యాండ్కి అంటే ఆ హ్యాండ్ జాయిన్ చేసేయండి. ఇప్పుడైతే నేను హ్యాండ్ ఎడ్జెస్ కుడుతున్నాను. హ్యాండ్ ఎడ్జెస్ మనం ఆల్రెడీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో తీసుకుంటాం కదా మార్కింగ్, అదే 1/2 ఇంచ్ మార్కింగ్తో తీసుకొని ఇప్పుడు చూడండి మనం కార్డ్స్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ మిడ్ పాయింట్కి. ఆ మిడ్ పాయింట్కి ఇలా జాయింట్ చేసేసుకొని ఎక్కడ లాగొద్దు, లాగకుండా నీట్గా కరువుస్, ఇప్పుడు హ్యాండ్ కరువు టర్నింగ్స్ ఉంటాయి కదా, ఆ టర్నింగ్స్ అనేది నీట్గా కుట్టేసుకోండి. ఎక్కడ లాగొద్దు, వెనక పార్ట్ లాగొద్దు, ముందు పార్ట్ లాగొద్దు. మనం గమ్ చేసాం కాబట్టి చూసుకుంటూ కుట్టుకోండి. అదే మనం సూతి అంటే దారంతో జాయింటింగ్ చేసుంటే మెయిన్ పార్ట్స్ మనకి చేతికి తగులుతూ ఉంటుంది, ఈజీగా కుట్టేసుకోవచ్చు. కానీ గమ్ చేసాం కాబట్టి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి.
ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా నాకు క్లాత్ అతుకు పడుతుందన్నమాట. అది అతుకు ఎలా వేయాలో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అతుక్కి కూడా మీరు అస్సలు భయపడొద్దండి. అతుకు అనేది మనం కుట్టేటప్పుడు వేసుకుంటేనే మనకి టైం సేవ్. అదే కట్ చేసుకునేటప్పుడు కట్ చేయడానికి కుట్టడానికి అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేటప్పుడు వేయడానికి ట్రై చేయొద్దు. ఇక్కడైతే చూడండి నేను ఇలా ఎక్కువ తక్కువ క్లాత్ తీసేసుకున్నాను. అంటే పర్ఫెక్ట్గా అంతే క్లాత్ కావాలి అని ఏం లేదండి. కొంచెం ఎక్కువ తక్కువ ఎట్లయినా తీసుకోండి. తర్వాత హ్యాండ్ జాయింటింగ్లో మనకి అర్థమైపోతుంది. మెయిన్ క్లాత్కి వెళ్ళి లైనింగ్ క్లాత్కి వెళ్ళి పెట్టేసేసి కుట్టేసేయండి. ఇట్లా మెయిన్ క్లాత్కి వెళ్ళి లైనింగ్ క్లాత్కి వెళ్ళి పెట్టేసేసి కుట్టేసేసి తర్వాత టాప్ స్టిచ్ కూడా కంపల్సరీ అండి. జాయింట్స్కి ఎప్పుడైనా సరే అతుకులు వేసినప్పుడు ఖచ్చితంగా టాప్ స్టిచ్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ దాన్ని అలా వదిలేసేయండి. తర్వాత కట్ చేసుకుందాం మనం. తర్వాత హ్యాండ్ జాయింటింగ్ అప్పుడు మీకు అర్థమైపోతుంది ఎక్స్ట్రా ఎంత ఉంది అనేది. ఇప్పుడైతే మళ్ళీ హ్యాండ్ జాయింటింగ్ చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ టైం హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కింద వేరే క్లాత్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టర్నింగ్స్ పాయింట్స్ కదా ఇవి. అందుకని మీరు ఫింగర్తో ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ అంటే టచింగ్ స్పర్శతో మీకు అర్థమైపోతుంది కింద క్లాత్ పడిందా లేదా అనేది. అలా అబ్జర్వ్ చేసుకుంటూ కుట్టేయండి. ఫస్ట్ కుట్టేటప్పుడు అయితే మనకి అట్లాంటి ఏం అనిపించదు. కాకపోతే టర్నింగ్స్ దగ్గర మీరు లాగకుండా జాగ్రత్తగా కుట్టండి. రెండోసారి కుట్టేస్తాం కదా అప్పుడైతే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది కింద క్లాత్ పడిందా లేదా ఒకసారి చూసుకుంటూ కుట్టుకోండి. కింద క్లాత్ పడితే మాత్రం మళ్ళీ వేరే క్లాత్ మీద స్టిచ్చింగ్ పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే చూసారు కదా మనకి హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయింది. సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసేద్దాం. ఇక్కడైతే నేను సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ అయితే వీడియో తీయట్లే ఫ్రెండ్స్, వీడియో లాంగ్ అయిపోతుందని. కాబట్టి సెకండ్ హ్యాండ్ జాయింటింగ్కి ఇక్కడ నాకు కొంచెం అతుకు పడుతుందనమాట. ఆ అతుకేసేసుకొని సెకండ్ హ్యాండ్ జాయింటింగ్ చేసేసి ఇక్కడ 2 హ్యాండ్స్ జాయింటింగ్ అనేది అయిపోయింది. అయిపోయాక బాడీ పార్ట్ని ఇలా తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్స్ అనేది ఇట్లా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. కింద గేరా జాయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ నడుం పట్టి దగ్గర. ఇప్పుడు నడుం పట్టి అనేది మనం మిషన్ దగ్గర ప్లేస్ చేశాను. ఇప్పుడు గేరా జాయింటింగ్ చేసుకునేటప్పుడు గేరా అనేది మెయిన్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను. మెయిన్ పార్ట్ కరెక్ట్గా సరిపోని ఉందా లేదా అనేది చూస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది కూడా మనం లాక్కుండా మంచి పర్ఫెక్ట్గా కుట్టేస్తే ఆ ఎక్స్ట్రా కూడా మనకి రాదనమాట. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, అది కూడా రాదు మీకు. ఇలా చూడండి, ఇలా ప్లేస్ చేసేసుకొని ఒక పాదం మందం వదిలేసేసుకొని ఖచ్చితంగా మెయిన్ క్లాత్కి వెళ్ళి మెయిన్ క్లాత్ పెట్టండి, లైనింగ్ క్లాత్కి వెళ్ళి లైనింగ్ క్లాత్ పెట్టండి. ఇక్కడ పల్చటి క్లాత్ కాబట్టి లైనింగ్ క్లాత్ కూడా నేను మెయిన్ క్లాత్కి వెళ్ళే పెడుతున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ కుట్టాకే తర్వాత లైనింగ్ కుట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి క్లాత్ని లాగొద్దు. కింద క్లాత్ మనకి తక్కువ ఉంది, పైన క్లాత్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది వచ్చింది కాబట్టి క్లాత్ని అనేది ఎక్కడా లాగొద్దు, ఎక్కడా లాగకుండా కుట్టండి. పైన క్లాత్ అనేది మనకి క్రాస్ కటింగ్ ప్లస్ సిల్క్ క్లాత్ కాబట్టి అంటే మనం సర్కిల్ వేలో తీసుకున్నాము, అంటే నడుం పాటు సర్కిల్ వేలో తీసుకున్నాం అంటే క్రాస్గా వచ్చినట్టే. అంటే మనం లాగి కుట్టామంటే మనకి లాస్ట్కి వచ్చేసరికి చాలా క్లాత్ అనేది మిగిలిపోతుందండి. అందుకని అస్సలు లాగొద్దు, చాలా అంటే చాలా ఫ్రీ మూమెంట్తో కుట్టేయాలన్నమాట. కింద క్లాత్ కన్నా లైనింగ్ ఉంది కాబట్టి మీరు లాగుతున్నా కానీ సాగదు, పైన క్లాత్ మాత్రం ఖచ్చితంగా సాగిపోతూ ఉంటుంది. చాలా ఫ్రీగా ఇచ్చేయాలి మిషన్కి మనం క్లాత్ని. చూడండి ఇక్కడ నేను ఎక్కడ లాగినట్టు చేయకుండా అసలు ముట్టుకోకుండా మనం అంటే దానికి ఎలా అంటే కరెక్ట్గా మనం ఎలా కుట్టాలి అనేది ప్లేస్ చూపిస్తున్నట్లే, అంతేగాని లాగొద్దు, క్లాత్ని పట్టుకొని లాగొద్దు. చూడండి ఇందాక ఎంత మిగిలినట్టు కనిపించిందో కదా మనకి, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి చూడండి చాలా ఫ్రీ మూమెంట్తో మనం కుట్టేస్తే అసలు ఏమీ మిగలదన్నమాట క్లాత్. అదే మనం లాక్కుంటూ కుడితే మాత్రం చాలా క్లాత్ మిగిలిపోతుంది. లాంగ్ ఫ్రాక్స్ కుట్టే వాళ్ళకి ఇదొక టిప్ అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా ఫ్రీ మూమెంట్తో కుట్టండి క్లాత్ని. నడుం పార్ట్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది చాలా ఫ్రీ మూమెంట్తో జాయిన్ చేయండి. అంతేనండి మెయిన్ క్లాత్ జాయింటింగ్ అనేది.
ఇప్పుడైతే లైనింగ్ జాయింటింగ్ చూపిస్తాను. సెకండ్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ జాయింటింగ్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది అనేసి. సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా మెయిన్ క్లాత్ జాయిన్ చేసామో యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోండి. అలా జాయిన్ చేసేసాక ఇప్పుడైతే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అతుకులు పడుతున్నాయి కదా, లైనింగ్ అతుకులు ఎలా వేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ జాయింటింగ్ అనేది మనం స్ట్రైట్గా పీసెస్ వస్తాయి. ఒక సైడ్ ఏమో అంబ్రిల్లా సర్కిల్ వస్తుంది, ఒక సైడ్ ఏమో స్ట్రైట్ పీస్ వస్తుంది. స్ట్రైట్ పీస్కి వెళ్ళి స్ట్రైట్ పీస్ని జాయింటింగ్ వస్తుంది అనమాట. మనం కట్ చేసేటప్పుడే మీకు అర్థమై ఉంటుంది. నేను లేకపోతే కటింగ్ వీడియోలో చూడండి, నేను కటింగ్ వీడియో అనేది లాస్ట్లో ఎండ్లో ఇస్తాను. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా జాయిన్ చేసేసుకున్నాను నేను. ఇలా జాయిన్ చేసేసాక దాన్ని అలా వదిలేయద్దు. టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ, అతుకులకి ఎప్పుడైనా టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఇలా టాప్ స్టిచ్ ఇచ్చేటప్పుడు ఇట్లా లాగినట్టు చేసుకుంటూ కింద ఏ క్లాత్ పడకుండా చూసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టండి. ఇలా కుట్టేస్తే లాగినట్టు కుట్టుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది టాప్ స్టిచ్ అనేది. ఇప్పుడు సెకండ్ సైడ్ గేరా కూడా అతుకు పడుతున్నారు కదా, అది కూడా అతికేసేద్దాము. చూడండి, ఇలా చూడండి, సెకండ్ సైడ్ గేరాకి అతుకు వేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి వీడియో అనేది అర్థమవుతుంది. లాంగ్ ఫ్రాక్స్ ఎలా కుట్టుకోవాలో కూడా అర్థమవుతుంది. గేరాస్ అతుకులు అనేది ఇలా వేయాలండి. ఎప్పుడైనా సరే గేరా అనేది ఖచ్చితంగా అతుకు పడుతుంది, అతుకులకి ఫేస్ చేయాలి మనం ఖచ్చితంగా. టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ప్రతిదీ చిన్న వాటికి కూడా అమ్మో ఇంత రిస్కా, ఇంట్లా చేయాలా అలా చేయాలా అనేసి భయపడొద్దు, భూతద్దంలో చూడొద్దు. ఏదైనా ఈజీగా చేసుకుంటేనే మనకి ఈజీ అనిపిస్తుంది. కష్టంగా చేయాలా అనిపిస్తే మాత్రం కష్టంగానే అనిపిస్తుందండి. ఖచ్చితంగా మీరు ఏదైనా ఫేస్ చేసేటట్టు ఉండాలి. మన టైలరింగ్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఓపిక ఎక్కువ ఉండాలండి. ఇలా చూడండి, అతుకులు ఆల్రెడీ నేను ఇటు సైడ్ కూడా అతుకులు పడ్డాయి చూసారా. ఆ అతుకులు అనేవి అన్ని అతుకులు ఎప్పుడైనా ఒక సైడే రావాలి. ఒక సైడ్ ఒక అతుకులు మళ్ళీ ఇంకో సైడ్కి ఇంకో అతుకులు పడితే మాత్రం జాయింటింగ్స్ ఈ పల్చటి క్లాత్ ఫ్రాక్స్కి బయటికి కనిపిస్తాయి. అలా బయటికి కనపడకుండా చూసుకోవాలి మెయిన్. ఇప్పుడైతే ఇలా హోల్డ్ చేయండి. ఇలా చూడండి, అతుకులు పడ్డాక ఖచ్చితంగా మనకి ఎగుడు దిగుడు అనేది వస్తుంది. నడుంపాటు దగ్గర ఇలా హోల్డ్ చేసేసి స్ట్రైట్గా తీసుకుంటూ వస్తే మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ కనిపిస్తుంది. అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. అప్పుడు మనకి సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తే మనకి గేరా అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్తో వస్తుంది అనమాట, మనం తీసుకున్న మెజర్మెంట్కి. సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ పీస్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇట్లా నడుం సైడ్ ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసి పట్టుకొని స్ట్రైట్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ స్ట్రైట్కి వెళ్ళి స్ట్రైట్ పీస్ జాయింట్ ఇంకా పట్టుకొని ఇలా పట్టుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి వెళ్తుంది అనమాట. చిన్న క్లాత్ అనేది మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్ చేసుకుంది. మీకు అంతగా ఇంకా డౌట్గా ఉంటే అతికేసుకుంది అనేది మనం మెజర్మెంట్ లేనిది, అతుకు సైడ్ లేనిదేమో కరెక్ట్ మెజర్మెంట్ ఉందన్నమాట. అంటే అతుకు వేసిందే మనకి మెజర్మెంట్ లేనిది కనపడుతుంది, అప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇప్పుడు ఇందాకైతే మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసాను కదా, ఇప్పుడు గేరాకి లైనింగ్ జాయిన్ చేద్దాం. లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నడుం పాటుకెళ్ళే కుడుతున్నామా లేదా అనేది చూడండి. ప్లస్ గేరా అతుకులు అనేవి పైకి ఉండాలి, అప్పుడే లోపలికి వెళ్ళిపోతాయి. అవి పల్చటి క్లాత్లు కాబట్టి అతుకులు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. అందుకని గేరా అతుకులు అనేవి పైకి పెట్టానా లేదా కూడా చూడండి. చూసేసి అప్పుడు మెజర్మెంట్ చూడండి, పర్ఫెక్ట్గా సరిపోతుందా లేదా చూసుకొని జాయిన్ చేసేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందాకట్లానే లాగినట్టు చేయకండి, ఎందుకంటే నడుంపాట అనేది క్రాస్ కటింగ్ కిందకి వస్తుంది. అందుకని లాగొద్దు, అస్సలు ఎక్కడా లాగొద్దు, ఫ్రీ మూమెంట్తో కుట్టండి. ఇలా చూడండి, ఇంకా మిషన్ పాదంకి వెళ్ళి కొంచెం ఎక్స్ట్రా క్లాతే పెట్టినట్టు చేయండి, కానీ మీరైతే ఎక్కడా లాగినట్టు చేయొద్దు. ఇంకా లాగినట్టు అంటే లాగకుండా ఫ్రీగా ఇచ్చినా కానీ కొంచెం క్లాత్ మిగిలితే కొంచెం హోల్డ్ చేయొచ్చు, కానీ లాగినట్టు మాత్రం చేయొద్దు. ఇలా చూడండి, సేమ్ యాజ్ టీజ్గా సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకుందాం. అతుకులు అనేది ఖచ్చితంగా పైకి ఉండాలి.
నడుం సర్కిల్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. నడుంకెళ్ళే కుడుతున్నామా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి. సేమ్ యాజ్ టీజ్గా ఇందాక చెప్పినట్లనే ఫ్రీ మూమెంట్తో క్లాత్ అనేది పాదంకి ఇచ్చేయండి. ఫ్రీగా కుట్టేయాలి. మీరు కనుక ఫ్రీగా కుట్టకుండా లాక్కుంటూ కుడితే మాత్రం లాస్ట్కి మాత్రం చాలా క్లాత్ మిగిలిపోతుంది. కుర్చీ ఇస్తే కనుక నడుం దగ్గర ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అనమాట. కుర్చీ రాకుండా ఉండాలి అంటే మనం మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుంది. కానీ మీరు లాగినట్టు కుడితే మాత్రం ఖచ్చితంగా క్లాత్ అనేది సరిపోదు. కాబట్టి లాక్కుండా పర్ఫెక్ట్గా కుట్టండి. ఇలా చూసారా, మనకి ఎడ్జ్కి వచ్చేసరికి పర్ఫెక్ట్గా సరిపోయింది. క్లాత్ అనేది అసలు కొంచెం కూడా మిగలలేదు. ప్లస్ ఏమంటారు, అతుకు కూడా పడలేదన్నమాట. ఇప్పుడు చూసారు కదా, జాయింటింగ్ అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు షోల్డర్ పట్టుకొని సమానంగా తీసుకొని చంక భాగం దగ్గర పట్టుకున్నాను చూడండి. అతుకు వేయడం అంటే సైడ్ జాయింటింగ్స్ చేస్తున్నాను. చంక భాగం దగ్గర నుంచి చేయి భాగం వరకు పట్టుకొని సైడ్ జాయింటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సైడ్ జాయింటింగ్స్కి మనం లాంగ్ ఫ్రాక్స్కి చాలా ఇబ్బంది పడతారు. అంత ఇబ్బంది ఏం అవసరం లేదు. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని చూసుకోండి. అది ఫ్రాక్ ఇచ్చారు కదా, ఆ ఫ్రాక్ బట్టి హ్యాండ్ లూజు, ఇప్పుడు ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా ఎంత ఉందో చూసుకొని పెట్టేసుకోండి. ఇట్లా ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే రఫ్ అయితే కంపల్సరీ స్టార్టింగ్లో. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. అదే 10 ఇంచెస్కి పాయింట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అదే 10 ఇంచెస్కి ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి 10 ఇంచెస్కి స్ట్రైట్గా ఒక కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి. చంక దగ్గర సమానంగా ఉందా లేదా అని చెప్పేసి సంక భాగం అనేది పర్ఫెక్ట్గా పట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను చూడండి. ప్లస్ మన ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు అనేవి మిషన్ పాదంకి వెళ్ళి పెట్టుకోండి. ఖర్చులు అనేవి మిషన్ పాదంకి వెళ్ళి ఇట్లా పైకి తోసినట్టు చేసుకొని కింద ఖర్చులైనా పైన ఖర్చులైనా ఒకేకెళ్ళి వెళ్ళేటట్టు చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం నడుం లూజ్కి 2 ఇంచెస్ ఖర్చు వదిలేసాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చుకి కరెక్ట్గా పెట్టుకోండి. పాదం స్ట్రైట్గా ఒక కుట్టేసేయండి. ఇక్కడ కూడా ఖర్చులు అనేవి పాదంకి వెళ్ళి పైకి పెట్టేసేసి కుట్టేయండి. కింద ఖర్చులు కూడా పైకి వెళ్ళాలి కాబట్టి ఒకసారి లేపి పైకి అనేసుకోండి. ఇప్పుడైతే 4 పీసెస్ సమానంగా పట్టుకోండి. ఇక్కడ ఒక చేయి మందం 4 ఇంచెస్ మందం కిందికి ఇట్లా తీయాలి. అంటే నేను చేయి మందం పెట్టేస్తాను మార్కింగ్. ఇక్కడ చూడండి, 4 లైనింగ్ 2 పీసెస్, మెయిన్ క్లాత్ 2 పీసెస్ సమానంగా 4 ఇంచెస్ కింది దాకా సమానంగా తీసుకొని ఇంకా అక్కడి నుంచి లోపల క్లాత్ స్కిప్ చేసేయాలి. లోపల క్లాత్ లోపలికి అనేసేసి లైనింగ్ క్లాత్ అనేది పైకి పెట్టేసేసి లైనింగ్ క్లాత్కి కుట్టేయండి. ఇలా చూసారా, నేను ఓన్లీ లైనింగ్కి వేస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓన్లీ లైనింగ్ వరకే వేయండి. ఎందుకంటే మెయిన్ క్లాత్ గేరా అనేది చాలా లాంగ్గా ఉంటుంది. 2 అతికేసేస్తే మాత్రం మెయిన్ క్లాత్ గేరా అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఇక్కడ చూసారా, హ్యాండ్ అతికేసాం కదా, ఇందాక కట్ చేయొద్దన్నాను కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా దాని షేప్ అనేది వచ్చేసింది. దానికి కటింగ్ అనేది వచ్చేసింది. ఆటోమేటిక్గా అర్థమైపోతాయి మనకు అన్నీ. ఇప్పుడు ఒక పాదం మందం ఖర్చుతో మళ్ళీ ఒకసారి కుట్టేసుకుంటున్నాను. అలా 3 స్టిచ్చెస్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. ఇందాక ఎక్కడికైతే రఫ్ ఇచ్చామో 4 ఇంచెస్ మందం అక్కడికి కుట్టేసుకుంటే సరిపోతుంది. కింద దాకా అవసరం లేదు. ఈ ఖర్చులు అయితే మాత్రం నడుం భాగం కింద 4 ఇంచెస్ కింద దాకా అయితే సరిపోతుందండి. కింద దాకా అయితే 1 స్టిచ్ అయితే సరిపోతుంది. మెయిన్ క్లాత్కి లైనింగ్కి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే మనకి 1 సైడ్ జాయింటింగ్స్ అనేది అయిపోయింది. ప్రతిసారి ఖచ్చితంగా రఫ్ ఇచ్చేయాల్సిందే ఎడ్జ్లో. ఇప్పుడు సెకండ్ సైడ్ జాయింటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇందాక కనుక అర్థం కాకపోయి ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి సైడ్ జాయింటింగ్ ఎలా చేయాలో. ఫస్ట్ అయితే హ్యాండ్, ఇందాకైతే ఆది డ్రెస్ తీసుకున్నాము, ఇప్పుడు ఆది డ్రెస్ కూడా అవసరం లేదు. ఇందాక కుట్టిన హ్యాండ్తోనే పెట్టేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ టీజ్గా అలానే పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ కూడా చూసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు టైలరింగ్ నేర్పించగలను అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు టైలరింగ్ నేర్చుకోవడానికి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆర్మ్ లూజ్కి కూడా ఇందాక ఆది డ్రెస్ని తీసుకున్నాగా, ఇప్పుడు ఆది డ్రెస్ టేపు ఏమీ అవసరం లేదు. ఇందాక మనం కుట్టుకున్న దాన్ని బట్టే పెట్టేసుకోవచ్చు. ఖర్చులు మాత్రం పైకి అనేసేయండి. యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న దానికన్నా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అది దానికి పెద్ద ఎగ్జాంపుల్ నేనైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను.
ఇలా చూసారా 4 ఇంచెస్ మందం కిందికి పెట్టేసేసి ఇట్లా 4 క్లాత్స్ లోపల మెయిన్ క్లాత్ సమానంగా ఉందా లేదో చూసుకోండి. లోపల క్లాత్స్ ఒకదాని మీద ఒకటి పడే అవకాశం ఉంటుంది, అది కూడా చూసుకోండి. చూసుకుంటూ 4 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా కుట్టేసుకొని ఇక్కడ నుంచి మెయిన్ క్లాత్ లోపలికి అనేసేసి ఇలా చూడండి, మెయిన్ క్లాత్ లోపలికి అనేసేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ పట్టుకొని కుట్టండి. ఇక్కడ మెయిన్ క్లాత్ స్టిచ్చింగ్ అనేది నాకు స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, కాల్ వచ్చి. కాబట్టి నేను చెప్తున్నాను, నోటితో చెప్తాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మెయిన్ క్లాత్ ఎలా కుట్టాలి అంటే కనుక ఒక పాదం మందం లోపలికి పెట్టుకొని రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు లైనింగ్ ఎలా కుట్టుకుంటూ వచ్చేసానో అలానే మెయిన్ క్లాత్ కూడా స్టిచ్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రఫ్ ఇచ్చేసేసి ఖర్చులు కుట్టేస్తున్నాను. మీకు అంతగా అర్థం కాకపోతే లాస్ట్ వీడియోలో కూడా నేను లాంగ్ ఫ్రాక్స్ చాలా పెట్టాను, అవి పైన పెడతాను చూడండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. మన వీడియోస్లలో ఖచ్చితంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకున్నాను కాబట్టి ఆ బాధలు ఇబ్బందులు నాకు చాలా తెలుసు. అందుకనే మీకు కూడా అలాంటి బాధలు ఇబ్బందులు లేకుండా మీకు ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. మీకు యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి. చూసారు కదా, లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మనకి అయిపోయిందండి. ఇక్కడైతే నేను మెయిన్ క్లాత్ జాయింటింగ్ అనేది స్కిప్ అయిపోయింది నాకు, కానీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా క్లారిటీగా చెప్తాను అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, హ్యాండ్స్ నెక్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. చూసారు కదా, మనకి లాంగ్ ఫ్రాక్ అనేది నెక్ కూడా స్టార్ నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇక్కడ డోరీస్ కూడా ఇచ్చాను నేను, డోరీస్ కూడా ఎంత బాగున్నాయో చూసారు కదా. ఇప్పుడు మనకి గేరా చూపిస్తాను చూడండి, ఎంత పొడవు వచ్చేసిందో గేరా అనేది ఈ లాంగ్ ఫ్రాక్కి. ఇది 1 సైడ్ గేరానే. ఇంకా చూసారు కదా ఎంత పెద్ద గేరా వచ్చిందో. ఇక్కడ 3/4 హ్యాండ్స్ వచ్చేసేసి ఫుల్ గేరా ఫ్రాక్ అనమాట. ఇక్కడ చూసారా, కింద కూడా మనకి ఎక్కడ హెచ్చు తక్కువ అనేది రాలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో అనేది తర్వాత పెడతాను, అంటే పైన పెడతాను. ఖచ్చితంగా చూడండి. కటింగ్ అనేది కూడా మన వేలో కుట్టేస్తే మాత్రం ఎక్కడా కూడా మీకు ఎక్స్ట్రా క్లాత్ అనేది రాదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు కనుక ఈ లాంగ్ ఫ్రాక్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.